హాయ్ అండి, అందరికీ నమస్తే. రైస్కైనా టిఫిన్కైనా మంచి టేస్టీగా ఉండే తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందు ఇక్కడ నేను కలెక్టర్ కాయలు తీసుకున్నానండి. మీరు ఏ కాయలైనా తీసుకోవచ్చు. ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి మొత్తంగా తడి లేకుండా తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం తడి ఆరిన తర్వాత వీటిని పొట్టు తీసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా పొట్టు తీసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని మిగతా కాయలు కూడా తీసేసుకోవాలి. ఇక్కడ మా అమ్మాయి తురుముతుందండి. తురుమైతేనే నేనైతే పొట్టు తీస్తున్నాను అనమాట. ఇలా కాయలన్నీ కూడా తురిమేసి ఇలాగ ఒక 2-3 ప్లేట్లలో సర్దేసి ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత సాయంత్రం చేసి దీన్ని ఎంత అయితే తురుముందో దీన్ని కొలుచుకోవాలి. ఈ గిన్నెతో వచ్చిందండి. నాకు కొంచెం తురుము ఎక్కువగానే వచ్చింది. ఇలా కొలత వేసుకుంటే 3 గిన్నెలు తురుము వచ్చింది. అందులోకి ఒక పావు కప్పు, చిన్న కప్పులు ఉంటాయి కదా కూర కప్పులు, దాంతో పావు కప్పు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక అరకిలో నూనె పోసి అందులోకి ఆవాలు, జీలకర్ర, ఒలుసుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ముందుగా మనం చిక్కేసిన ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి ఈ పువ్వుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తురుముకొని కొలుచుకున్నాం కదా, ఆ తురుములోకి అరకప్పు కారం, పావు కప్పు ఉప్పు, పావు కప్పు మెంతి పొడి, అంటే మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి కూడా వేసేసుకుని మొత్తం కలిపేసి ఆ తర్వాత మనం పోపు చల్లారి పెట్టాం కదా, ఆ పోపును కూడా వేసేసి పూర్తిగా కలిపేసుకోవాలి. అయితే ఇక్కడ నేను కారం ఉప్పు తగ్గించేసానండి. మీరు కరెక్ట్గా కారం సరిపోవాలి అంటే మాత్రం ఒక గిన్నె కారం అయితే పడిపోద్దండి. ఒక గిన్నె లేదా 3/4 గిన్నె కారం పడుతుంది, అరగిన్నె ఉప్పు పడుతుంది అన్నమాట. అంటే అమ్మాయి తక్కువ వేయమందనేసి ఇక్కడ నేను తక్కువ వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా డబ్బాల్లోకి పెట్టేసి మళ్ళీ పైన కొంచెం నూనె పోసి ఇది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలకు పైగానే నిల్వ ఉంటుందండి. రైస్ కానీ టిఫిన్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.